ప్రైజ్ లార్డ్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో వందనాలు, శుభాలు మీకు తెలియపరుస్తూ ఉన్నాం. పిల్లలు గడిచిన దినమంతా కూడా తన కృపా వాత్సల్యములో భద్రపరుచుకుని క్షేమమును, ఆరోగ్యమును, ఆయుస్సును అనుగ్రహించి మరి నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించారండి. 2026 సంవత్సరము 1వ నెల 26వ దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించి మరి ఈరోజు దేవుని వాక్యము, వాని హృదయము యెహోవాను ఆశ్రయించి స్థిరముగా ఉండును, వాడు దుర్వార్తకు జడియడు. కీర్తన గ్రంథము 112వ కీర్తన 7వ శరణం అండి. వాక్యం నమ్మదగినది, పూర్ణాంగీకరమునకు యోగ్యమైనది. భక్తుడు సెలవిస్తున్నటువంటి వాక్యం చూస్తూ ఉంటున్నాము. ఎందుకంటే వాని హృదయమును యెహోవాకును ఆశ్రయించాడని, ఆశ్రయించినటువంటి వాడు స్థిరముగా ఉన్నాడని. ఒకవేళ అతనికి ఎటువంటి చెడ్డ వార్తలు, దుర్వార్త అనగా చెడ్డ వార్తలు, ఒకవేళ ఎటువంటి అనుకూలం లేనటువంటి వార్తలు, సడాలైనటువంటి వార్తలు, ఒకవేళ మనకి నష్టాన్ని కలిగించే వార్తలు, మనకి ఇబ్బంది కలిగించే వార్తలు మనం వింటున్నప్పుడు మరి అధైర్యపడిపోకున్నట్లు, స్థిరము లేకుండా ఉండకున్నట్లు, జడిచిపోకున్నట్లు మరి దేవుని వాక్యం అంటుంది. ఏమంటుందంటే, నీ హృదయము యెహోవాను ఆశ్రయించి స్థిరముగా ఉన్నది కనుక ఏ వార్త వచ్చినా నువ్వు జడిసిపోకు, ఏ వార్త వచ్చినా కానీ బెదిరిపోకు. కానీ నీ మీద అంటే దేవుని మీద నువ్వు ఆనుకొని ఉన్నావు కనుకనే, దేవుణ్ణి ఆశ్రయిస్తున్నావు కనుకనే నీకు అంతటిని కూడా ఆశీర్వాదంగా ప్రభువు నిలిచి ఉంటాడు. ఎందుకంటే మనం యెహోషువను కూడా చూస్తూ ఉంటామండి. దేవుడు యెహోషువతో మాట్లాడుతూ ధైర్యపరుస్తూ ఉంటున్నాడు. ఎందుకంటే నువ్వు ధైర్యంగా ఉండు, నిబ్బరం కలిగి ఉండు, జడయవద్దు అని ఆ యెహోషువతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. ఈ రోజున మనకు జీవితాల్లో ఎటువంటి దుర్వార్తలు, చెడ్డ వార్తలు వచ్చినా కానీ మనం జడిచిపోకున్నట్లు దేవుని బట్టి అనగా యేసుక్రీస్తు ప్రభువారిని బట్టి మనం ధైర్యంగా ఉండి దేవుని సన్నిధిలో మనం ఆశీర్వాదకరంగా ఉందాం. మహాపరిశుద్ధుడు, ప్రేమగల తండ్రి, కృపల యేసునికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. ప్రభు గొప్ప దేవుడా, ఆశ్చర్యకుడా, నీకు వందనాలు నాయన. ప్రతి కుటుంబాన్ని కూడా మీరు ఆశ్రయించండి, దీవించండి ప్రభా. ఇక మా భారతదేశాన్ని మీరు ఆశ్రయించి దీవించి, నాయకులు, అధికారులు అందరూ కూడా మంచి వంతు నింపండి. సరిహద్దులో సైనికులు మంచి వంతు నింపండి. ఆర్మీ బృందానికి అంతటి కూడా మంచి వంతు నింపండి. ఈనాటి యవనస్తులు ప్రభా, ఇదిగో తండ్రి, మరి యవనస్తురాలు ప్రభా తండ్రి నాన్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకొని చెడు వ్యసనాలకి ప్రభా, ఇగో తండ్రి ప్రభా, తాగుడికి, పాన్పరాకులకి, గంజాయికి, డ్రగ్స్కి ఎంతోమంది అలవాటైపోయి ప్రభా కొందరు ఈ లోకాన్ని నుంచి విడిచి వెళ్ళిపోతున్నారు. తల్లిదండ్రులు దుఃఖం తీస్తూ ఉంటున్నారు. అయినా బిడ్డలు మీరు రక్షించుకోమని ప్రార్థన నీకు వందనాలు. నీతి మార్గంలో వాళ్ళు నడిపించుకోండి. ఉద్యోగస్తులందరూ కూడా మంచి వార్గులతో నింపండి. నేను తమ చేస్తున్న ఉద్యోగాలు మీ హస్తం తోడుగా ఉంచి రాకపోకలు మీరు తోడుగా ఉండండి. చదువుకునే బిడ్డల కోసం ప్రార్థిస్తూ ఉన్నాము ప్రభా. చక్కగా చదువుకుని ప్రయోజకులు అవడం కృప దయచేయండి తండ్రి. ప్రభా, మా దేశ పాడి పట్టణంతో మీరు ఆశించి దీవించండి తండ్రి. నాయన ఇగో నాని ప్రభా, హాస్పిటల్ రోజు స్వస్థపరచండి. జైల్లో ఉన్న బిడ్డలు విడుదల చేయండి. కోర్టు గోడలు, కేసు గోడలను కూడా కొట్టివేసి ప్రభా, రక్షణ లేని వారు రక్షణ, మారుమనసు లేని వారు మారుమన దయచేయండి ప్రభా. మరి నాయన తండ్రి నాయన వివాహం లేని బిడ్డలకి వివాహం దయచేయండి. గర్భఫలం లేని వారు గర్భిణీ సుఖం డెలివరీ దయచేయండి. తల్లి బిడ్డ క్షేమం దయచేయండి తండ్రి. ప్రతి సేవకులను బిడ్డల సంఘం పరిచయారంతరంలో మీరు ఆశ్రయించండి. ఈ దినమంతా విశేషమైన కృపతో నింపి నీ నామానికి మాత్రం మహిమ తెచ్చుకోండి. యేసుక్రీస్తు నామమున తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.